ఈరోజు 1వ తారీఖు. ప్రతి నెల ఫస్ట్న గుర్తొచ్చేది ఏంటంటే, రేషన్ వినియోగదారులు మనకి ఎక్కడ చూసినా సరే గత 5 సంవత్సరాల నుంచి ఇంటి వద్దకే రేషన్ వచ్చే వాహనాలు వచ్చి చక్కగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంటి వద్దకే రేషన్ అందించడం జరిగింది ఇప్పటిదాకా. మరి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం కావస్తుంది కదా, రేపు 4వ తారీఖుతో మన బాబు గారు ఏపీకి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం కావస్తుంది. అయితే మరి ఉన్న వస్తువుల్ని, ఉన్న సదుపాయాల్ని నిర్వీర్యం చేసి రేషన్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో, అందులో ముసలి వాళ్ళు ఉండొచ్చు, చాలామంది అంటే వికలాంగులై ఉండొచ్చు, మహిళలు కానీ, వీరందరూ కూడా మళ్ళీ వాళ్ళకి పూర్వపు రోజులు ఏవైతే జగనన్న అధికారంలో రాకముందు రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి గంటల తరబడి లైన్లో నుంచొని వాళ్ళకి వేరే ఏ పనున్నా సరే వాటిని వాయిదా వేసుకొని 1వ తారీఖు ఎప్పుడు వస్తుంది, 1వ తారీఖున రేషన్ షాప్కి వెళ్ళాలి, లైన్లో నిలబడాలి అని చెప్పేసి ముందుగానే ప్రిపేర్ అయ్యి గత 5 సంవత్సరాల క్రితం ఏదైతే మన మహిళలు, పెద్దలు ఉన్నారో మళ్ళీ వాళ్ళకి కష్టాలు తప్పడం లేదు. ఇప్పుడు తెలుస్తుంది నాకు తెలిసి, ఈ ఒక్క విషయంలో ఖచ్చితంగా ఈరోజు జగనన్నని స్మరించుకొని ఉంటారు. ఖచ్చితంగా ఇంటి వద్దకే రేషన్ అందించినటువంటి ఘనత జగనన్న. మరి ఈరోజు ఆ రేషన్ని ప్రజలకి అందుబాటులో లేకుండా, ప్రజల్ని కష్టపెట్టే విధంగా రేషన్ తీసుకునే వాళ్ళందరూ ఎవరండి? పేద ప్రజలు. ఆ పేద ప్రజల్ని ఇబ్బంది పెట్టడమే ఆయన యొక్క జీవిత లక్ష్యంగా ఉన్నటువంటి మన సిబిఎన్ గారు పేదల పట్ల ఏ విధమైనటువంటి సానుభూతి కలిగి ఉంటారనేది మనందరికీ తెలిసిన విషయమే. ఈరోజు మరి కొత్తగా దాని గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఏదేమైనా పేద ప్రజలకి కూటమి ప్రభుత్వం వల్ల కష్టాలు సంవత్సరం క్రితమే మొదలైనవి. ఈరోజు ఇంకా అది స్పష్టంగా జగనన్నని స్మరించుకొని ఉంటారని నా యొక్క ఉద్దేశం. రాబోయే రోజుల్లో మరిన్ని కష్టాలు పడాలనేది కూడా, రాబోయే ఇంకా 4 సంవత్సరాల్లో ఎన్ని కష్టాలు పడాల్సి ఉంటుంది అనేది కూడా ఒకసారి ఆలోచించండి. మరి ముఖ్యంగా ఈ విషయం గురించి మాట్లాడుకుంటే, వాహనాలను నిర్వీర్యం చేయడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అవకాశం ఉన్నదాన్ని ఉపయోగించకుండా ఉన్న వాటిని నాశనం చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టడంలో వచ్చే ఆనందం ఏంటో, ఆ పైశాచిక ఆనందం ఏంటనేది కూడా ప్రజలే ఆలోచించాలి. మరి దానివల్ల కూటమి ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటనేది కూడా ప్రజలు ఆలోచించాలి. ఈ విషయాన్ని పక్కన పెడితే ఓవరాల్గా ఏదో ఈరోజు సండే కాబట్టి ఓవరాల్గా ఒక 2-3 అంశాల గురించి మనం జనరల్గా మీతో మాట్లాడుకోవాలనుకుంటున్నా. రీసెంట్గా మనం చూసాం 10వ తరగతి విద్యార్థులకి ఇప్పటి వరకు చూడని విధంగా విద్యార్థి వ్యవస్థలో ఇప్పటిదాకా మనం ఇన్ని సంవత్సరాలు నాయకులు వస్తున్నారు, వెళ్తున్నారు, మనం చూస్తూనే ఉన్నాం. కానీ గత 5 ఏళ్లలో జగనన్న తీసుకొచ్చినటువంటి నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగా అభివృద్ధి చెందాయి, పేద ప్రజల పిల్లలకి ఎటువంటి విద్యని అందించారు, వాళ్ళకి క్వాలిటీ ఫుడ్ను కానీ, వాళ్ళకి యూనిఫామ్స్ కానీ, బుక్స్ కానీ ప్రతిదీ కూడా కార్పొరేట్ స్థాయిలో అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే
మరి కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా విద్యార్థుల్ని చాలా దారుణంగా వాళ్ళ సొంత ప్రయోజనాలకి వాడుకుంటూ నాడు నేడు అనే కార్యక్రమాన్ని నిర్వీర్యం చేసి విద్యార్థులకి సరైనటువంటి భోజనం లేకుండా, సరైనటువంటి వసతులు లేకుండా వాళ్ళని నానా రకాలుగా అగచాట్లు పెడుతూ వాళ్ళ చేత బాత్రూమ్ క్లీనింగ్స్ కానీ లేదా వాళ్ళ సొంత పనులకు ఉపయోగించుకోవడం కానీ, అసలు స్కూల్కి వెళ్ళాలనే ఉద్దేశమే లేదా, అసలు స్కూల్కి వెళ్ళాలనిపించట్లేదని పిల్లలు కూడా చాలామంది వాపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం మన విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో, ఆయన యొక్క నేతృత్వంలో 10వ తరగతి పరీక్షలు రాసినటువంటి విద్యార్థినులు దాదాపు 6 లక్షలకు పైగా మంది, అంటే 6 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్షలు రాస్తే 1,15,000 మంది దాకా ఫెయిల్ అయినటువంటి ఫలితాలు విడుదల చేయడం జరిగింది రీసెంట్గా. అయితే మన నారా లోకేష్ గారు ఏం చేశారంటే, ఎప్పుడు జనరల్గా ఏంటంటే ఎగ్జామ్స్ అయిన తర్వాత నెల 15 రోజుల తర్వాత, అంటే ఫలితాలను విడుదల చేయడానికి దాదాపు నెల 15 రోజుల దాకా టైం పడుతుంది. అయితే ఈయన ఆతృతతో, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆయన్ని పొగడతలతో ముంచెత్తాలి, పైకెత్తేయాలి, అసలు ఏం చేశారు, అసలు శభాష్ అని అనిపించుకోవాలని ఒక ఆతృతలో మరి చేశారేమో తెలియదు. కానీ కేవలం 6 రోజుల్లోనే ఏదైతే ఉందో ఆ పరీక్షని, ఎగ్జామ్ పేపర్స్ని కరెక్షన్ చేసి వాటికి మార్క్స్ వేయాలన్న ఒత్తిడితో ఉపాధ్యాయుల మీద ఒత్తిడి తీసుకురావడం జరిగిందంట. కేవలం 22 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేయడం, ఆ ఫలితాల్లో అవకతవకలు వచ్చి బాగా రాసినటువంటి విద్యార్థులు, మెరిట్ కలిగినటువంటి విద్యార్థులు, అన్ని సబ్జెక్టుల్లో 90కి పైకి వచ్చినటువంటి 90 పైగా మార్కులు సాధించినటువంటి విద్యార్థులు ఏదో ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అవ్వడం, వాళ్ళకి అనుమానం వచ్చి మళ్ళీ రీవాల్యుయేషన్ పెట్టుకోవడం, ఇవన్నీ కనుక చూస్తే ఎలా ఉందంటే విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నట్టుగా, ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు వ్యవస్థలు పనిచేస్తున్నాయనేది కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. మరి ముఖ్యంగా ఎప్పుడు లేని విధంగా 60% మంది విద్యార్థులు రీవాల్యుయేషన్కి అప్లై చేసుకున్నారంటే అసలు ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం అనేది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. 60% ఆఫ్ స్టూడెంట్స్, అందులో 11,000 మంది దాకా, అంటే ఎవరైతే ఫెయిల్ అయ్యారో 1,15,000 మంది పైగా విద్యార్థులు ఎవరైతే ఫెయిల్ అయ్యారో అందులో 11,000 మంది ఇప్పటిదాకా పాస్ అయినట్టుగా, అంటే పాస్ అవ్వడం అంటే ఏదో ఒక 2-3 మార్కులు లేకపోతే 5-6 మార్కులు వ్యత్యాసం కాదండి, దాదాపు 50-60 మార్కుల వరకు వ్యత్యాసం ఉన్నటువంటి, అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం మీడియా ఛానల్స్లో చూసాం, న్యూస్లో కూడా. వైఎస్ఆర్ జిల్లాలో కానీ, బాపట్ల జిల్లాలో కానీ వాళ్ళకి సోషల్లో ఒక పాపకి అన్నిట్లో 90 అబోవ్ వచ్చాయి, 96, 95, 94 అన్నిట్లో బాగా వస్తే, ఒక సోషల్లో 23 మార్క్స్ వచ్చాయి, ఫెయిల్ అని చెప్పేసి రావడంతో వాళ్ళకి డౌట్ వచ్చి రీవాల్యుయేషన్ కట్టుకున్నారు. మరి ఆ పాపకి రీవాల్యుయేషన్ అయిన తర్వాత 96 మార్క్స్, 94 మార్క్స్ వచ్చాయి. అంటే చూడండి, అంటే వీళ్ళ తప్పిదాలు ఏ విధంగా ఉన్నాయంటే, మరి ఉపాధ్యాయుల తప్పిదాలా లేకపోతే ఏంటి అని చెప్తే ఉపాధ్యాయ సంఘాలు ఏమంటున్నారు, మాకు వచ్చినటువంటి ఒత్తిడి వల్ల మేము ఈ విధంగా ఆ ఒత్తిడిలో కొన్నిటికి మార్కులు వేయకపోవడము, మార్కుల్ని క్యాలిక్యులేట్ చేయకపోవడము ఇలా జరిగాయని చెప్పేసి వాపోతుంది. ఏదేమైనా